హలో, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో ఇందాక మీరు ఆ సౌండ్స్ని అయితే విన్నారు కదా. సో మాకు మంగళవారం రోజు సాయంత్రం అంటే 3 o'clock ఒక గుడ్ న్యూస్ విన్నాము. 5:30 ఆ టైం అప్పటికి మా తమ్ముడు మా యశు ఇద్దరు కూడా బాణాలను ఇలా కాలుస్తూ ఉన్నారనమాట. చెప్పాను కదా ఒక స్ట్రగుల్ అయ్యాము అనేసి, దాని నుంచి అయితే కొంచెం రిలీఫ్ అనిపించింది అని. సో దాని సెలబ్రేషన్స్ చూడబోతున్నాం. సో ఇక్కడ మా తమ్ముడు బాణాలు కాల్చాడు, కేక్ తీసుకొని వచ్చాడు, పూలమాల కూడా తీసుకొచ్చాడు. ఇక్కడ వాళ్ళ మామయ్యకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తాడు. ఇంతకు విషయం ఏంటి అంటే, సో మా హస్బెండ్ వచ్చేసేసి పీపీ అయ్యారనమాట. యాజ్ పర్ గవర్నమెంట్ దాంట్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యారు. సో ఆ పోస్ట్ వస్తుందా లేదా అని కొంచెం ఒక 1 month నుంచి అయితే ఒక చిన్న ఆలోచనలో అయితే ఉండిపోయారనమాట. అంటే ఇద్దరి దగ్గర కాంపిటీషన్ లాగా ఆగిపోయి ఉన్నింది. వాళ్ళక వస్తుందా మనకు వస్తుందా అన్న ఆలోచన అని ఉంది. సో మనమైతే ఫస్ట్ నుంచి కూడా ఏం సర్వీస్ చేయాలి అనేసి అది పక్కా అయితే చేసాము. సరే, ఇంకా మిగిలినదంతా దేవుని మీద భారాన్ని అయితే వేసాము. మనం అప్పటి నుంచి చేసినటువంటి ఒక సేవ అన్నది ఉంటుంది కదా, అది మిగిలినది భగవంతుడే చూసుకుంటాడు అనేసి వదిలేసేసేలే కొద్ది రోజులు అన్న ఆలోచన కూడా అనుకున్నాము. ఫైనల్గా అయితే ఆ దేవదేవుని ఆశీస్సులతోటి తనకి అయితే ఇద్దరి మధ్యన కాంపిటీషన్లోకి తనకి అయితే వచ్చింది అనమాట. కర్నూలులోనే ఒక 3 years అయితే ఉంటుందన్నమాట ఈ పోస్ట్ వచ్చేసేసి. సో ఇంకా మా హస్బెండ్ మా తమ్ముడు అయితే ఇంకా పూలమాల అది తీసుకొని వచ్చి కేక్ తీసుకొని వచ్చాడనమాట. మా ఫ్యామిలీలో ఏదన్నా కానీ ఒక చిన్న అకేషన్ అనిపించింది అంటే అది ఫ్యామిలీ అందరితోటి సెలబ్రేషన్ అయితే చేసుకుంటాం. అందరికైతే ఫోన్ చేసి చెప్పింటామన్నమాట, ఇట్లా ఇది సంగతి అనేసని. సో అందరు కూడా మళ్ళీ ఒక గ్రూప్ ఉంది, గ్రూప్లో కాల్ అయితే చేశారు. ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కేక్ కటింగ్ అప్పటికే చేశారనమాట. వాళ్ళందరూ కూడా అక్కడ కంగ్రాచులేషన్స్ అండ్ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉన్నారు కూడాను. ఇంకా ఆ డే నుంచి ఆ సెలబ్రేషన్స్ 1 week వరకు అయితే అలా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ధీరజ్ ఒక్కడు లేడు. వాడు ముందు సండే రోజే వెళ్ళాడు. మనకి ఇది ట్యూస్డే తెలిసింది. సో ట్యూస్డే కూడా మాకు ఆఫ్టర్నూన్ 3 o'clock తెలిసింది. అప్పటికి వాడికి డ్యూటీ అయిపోయి బయటికి వచ్చేసి ఉన్నాడు. సో సెలవు అది అడగడానికి కూడా ఇంకా టైం లేదన్నమాట వాడికి. సో వాడు కూడా ఇప్పుడు 5:30కి అయితే జస్ట్ వీడియో కాల్లోనే ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ డాడీకి వాళ్ళ మామయ్య చేస్తున్న ఈ సెలబ్రేషన్స్ అంతా కూడాను. సో సరే నాన్న, నువ్వు ఫ్రైడే వస్తావు కదా, ఆ రోజు చూసుకుందాము అని చెప్పామన్నమాట ఆ రోజుకి. సో లక్కీగా వెనస్డే రోజు మళ్ళీ ఆఫీస్కి వెళ్తే ఇలా సంగతి మా డాడీ స్పెషల్ పోస్ట్ వచ్చింది, చిన్న సెలబ్రేషన్స్ అది ఉంది అని చెప్తే వాళ్ళు సరే వర్క్ ఫ్రమ్ లీవ్ అడిగాడు. సో వద్దు, లీవ్ అయితే ఇవ్వం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని అన్నాడు. మరి మరుసటి రోజు బుధవారం సాయంకాలానికి అంతా కర్నూలుకి అయితే వచ్చేసాడనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది థర్స్డే రోజు. మంగళవారం తెలిసింది. సో బుధవారం అంతా కూడా జస్ట్ అలా గడిచిపోయింది. ఇంకో గురువారము చాలా స్పెషల్ డే అనమాట. స్పెషల్ డే అనే కన్నా కూడా అది పండుగ రోజు అని చెప్పచ్చు. ఇప్పుడు ఉగాది, దసరా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము కదా. సో January 1st అండ్ ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటాం కదా. సో మాకు వచ్చేసేసి February 13th ఒక పండుగ డే అన్నమాట. ఆ రోజు ఏంటి అంటే తను చార్జ్ తీసుకుంటున్న డే, అంటే అఫీషియల్గా సంతకం చేసి చార్జ్ తీసుకున్న డే అనమాట. సో నేను ఆ రోజు ఇంట్లో పటాలన్నీ కడిగేసేసేసాను. దేవునికి నైవేద్యం చేయాలనేసి కేసరి చేశాను. ఆ తర్వాత ఇంకా నేను దేవుని పటాలన్నీ కడిగే వరకు కొంచెం రాగి మాల్ట్ టిఫిన్ అది తినను, రాగి మాల్ట్ అయితే చేసుకొని కొంచెం రాగి మాల్ట్ తాగి పటాలన్నీ కడిగేసేసి పూజ అది అయితే కంప్లీట్ చేసుకున్నాను. నైవేద్యం అది కూడా పెట్టేసి మార్నింగ్ వచ్చేసేసి ఉప్మా ఏమో చేశాను. తను 9:30కి అంతా వెళ్ళిపోవాలి అని చెప్పాడనమాట. నాకు పటాల దగ్గర కూర్చున్నానంటే కొంచెం టైం అయితే పడుతుంది, అంటే 10:30కి అలా కంప్లీట్ చేసేసుకోగలిగాను నేను. తను 9:30కి అంతా టిఫిన్ తిని వెళ్ళిపోయాడు. నాకు 11 o'clock అలా చార్జ్ అది తీసుకుంటాను,
10:30 ఏదో సమ్ టైం అయితే చెప్పేసి వెళ్ళాడు. ఈలోగా నేను పూజ చేసేసుకున్నాను, గడప కూడా పూజించాను. ఇంకా అంటే పండగ ఎలా చేసుకుంటామో మనం, గడప పూజించాను, ముగ్గులు వేసుకున్నాను, దేవుని దగ్గర దేవుని పటాలన్నీ కడిగాను, నైవేద్యం చేసుకున్నాను, ఇంట్లో టెంకాయ కొట్టుకున్నాను, ధూపం వేసుకున్నాను. ఇట్లా అంతా పండుగ వాతావరణాన్ని ఆ రోజు తీసుకొని వచ్చానన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్కి చాలా ఇష్టం ఆయనది ఏంటి అంటే ఫుడ్ విషయానికి వచ్చాము అంటే బజ్జీలు చాలా ఇష్టము. ఇంకా బజ్జీలు ఉన్నాయి అంటే చాలన్నమాట, మా ఫ్యామిలీ అందరిలోకి కూడా బజ్జీలు. సో దానికి కాంబినేషన్గా కొంచెం చిత్రాన్నము పెరగన్నము చేద్దాము అనేసి ఇంకా నేను కూడా మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇంకా అన్నీ అంటే కూడా కాదు, చిత్రాన్నం పెరగన్నము బజ్జీలు వేసామనుకుని కొంచెం స్పెషల్ ఉంటుంది, స్వీట్ కూడా ఎలాగో చేసి ఉన్నాను కదా, సో రెండు కలిసి సరిపోతాయి అని ఇంకా తన కోసం ఇంకా చిత్రాన్నము బజ్జీలు కర్డ్ రైస్ చేశాను. ధీరజు అయితే కొంచెం మార్నింగ్ వర్క్ చూసుకొని మరి 11కి కోర్ట్ దగ్గర స్వీట్స్ పంచాలి అని వాళ్ళ మామ చెప్పింటే తను రెడీ అయితే అక్కడికి కోర్టు దగ్గరికి వెళ్ళాడనమాట అందరికీ స్వీట్స్ పంచడానికి. సో ఏముంది అదేమైనా పెద్ద ఇదా అనేసి అని అనుకోవచ్చు, కానీ మాకైతే పర్సనల్గా చాలా స్పెషల్ అన్నమాట. కానీ నేను ఇంకో ఒక స్టెప్ ముందు వేసి ఏమనుకున్నానంటే మా హస్బెండ్కి ఈరోజు వెళ్ళి సంతకం పెట్టి వేసి వచ్చేసరికి దిష్టి తగులుతుంది ఏమో, ఎర్రనీళ్ళు తీసేసేయాలి అనేసి అనుకున్నాను. కిందనే అంటే మరి ఏంటి ఎందుకు అని డౌట్ వస్తుందని మా ఇంటికి బయట అనమాట, కంప్లీట్ బయట నిలబెట్టి అక్కడ అయితే తీస్తూ ఉన్నాను. తీయాలి అని ఉంది, మళ్ళీ వచ్చేసేసి అలా అని కింద అందరికీ తెలిసేటట్టుగా కూడా చేయలేను కదా. సో అట్లా మా ఇంటికి బయటనే నిలబెట్టి తీసాను అన్నమాట. నా మనసులో దేవుని దగ్గర పూజ చేస్తున్నప్పుడు ఎందుకో అనిపించింది తను మామూలుగానే ఏం చేసినా ఒక చిన్న ఇంత యాపగింజ అంతా అన్నట్టు ఉంటుంది, ఇంకా ఇప్పుడు ఈ డేది ఇంకా కొండంతా ఉంటుంది అని మనలో అనుకున్నాను. అని దిష్టి తీసేద్దాం ఎందుకన్నా కానీ అని అనుకున్నాం. కానీ నేను తీస్తున్నంతసేపు మా హస్బెండ్ అన్నాడు, చాలా మంచి పని చేశావు, అసలు ఆ కోర్టు దగ్గర వాతావరణం అందరూ రావడం కలవడం ఇంకా చెప్పలేను నేను అనేసి చెప్పాడనమాట నాకు. సో నా మనసులో అనిపించింది, చేసేసాను. ఇంకా లంచ్ చేసేటప్పుడు అయితే వీడియో తీసుకోలేదు. మా హస్బెండ్ అక్కడ విశేషాలన్నీ సైన్ చేసేటప్పుడు ఏంటి ఎలా అని అలా అడుగుతూ ఉన్నానా నేను. సో తను విశేషాలు చెప్తూ వీడియో తీసుకోలేదు. ఇంకా ఈవినింగ్ ఆ రోజు థర్స్డే ఇంకా బాబా గుడికి వెళ్ళిపోయి స్వామికి అర్చన కూడా చేపించుకొని వచ్చానన్నమాట. ఆ రోజు అంతా ఇంకా నేను ఒక గాల్లో ఫ్లయింగ్ అన్నమాట, తేలిపోతూ ఉన్న డే. ఫోన్లు చేస్తున్నారు, విషెస్ చెప్తున్నారు. ఇంకా ఆ రోజు ధీరు గ్రీషు వచ్చేసేసి వాళ్ళ డాడీకి బయట ఎక్కడన్నా సెలబ్రేషన్ చేద్దాము అని చెప్పారన్నమాట. కానీ తనకు బయటికన్నా కూడాను తనకు ఇంట్లో ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏదన్నా కూడా ఇంట్లో చేస్తే చాలా నచ్చుతుంది అన్నమాట తనకు, బయటికన్నా కూడాను. ఇంకా ఇంట్లో పచ్చడి చేసుకొని మనం తిన్నా కూడా అందరం కూర్చొని కలిసి తింటే అది చాలా ఇష్టము. సో దీని బయట అంటే వద్దు, ఇంట్లోనే ఐడియా చేయండి అని ముందు బుధవారం నుంచి అనుకుంటున్నాం. వాళ్ళ డాడీకి ఎక్కడ కూడా డౌట్ రాకుండా చాలా మటుకు అయితే మేము సీక్రెట్ మెయింటైన్ చేసాము. సో ఇంట్లో గుడికి వెళ్ళేసి వచ్చినాక ఇంకా అందరూ అక్కడ కష్టాలు పడుతూ ఉన్నారు. ఈలోగా మా హస్బెండ్ అయితే వచ్చేసేసారన్నమాట. నిలబడే అంత భయము, రా లోపలికి రా, ఎయిరా మీదికి రా అంటే గుండ్రా నేను వీడియో తీసుకు వీడియో స్టైల్ దినేష్గాడు అయిపోగట్టింటారు అనుకున్నా. ఇంకా టెంపుల్కి అలా వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కదా, తను వచ్చేసరికి ఇంకా సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. చూశాడు, ఆశ్చర్యపోయాడు. తనకి ఎక్కడ కూడా డౌట్ రానిలేదు ఇలా చేస్తున్నామని. ఇంకా అమ్మను తమ్ముడిని వీళ్ళను పిలిచినది కూడా తెలియదన్నమాట తనకు. సో ఇంకా వచ్చి చూశాడు కదా, మళ్ళీ అయినా కూడా నేను తీసుకొని వెళ్ళి రూమ్లో అయితే పెట్టేసేసేసాను అనమాట. కొంతసేపు నువ్వు కూర్చొని ఉండు, వాళ్ళు ఏదో ఇట్లా చేస్తున్నారు కొంతసేపు కానీ అని చెప్పాను.
అంతే, ఇంకో కొంచెం లాస్ట్ ఫినిషింగ్ ఉన్నింది. మళ్ళీ ఆ రూమ్లో నుంచి వాకిలు వేసేసి పెట్టేసేసాను అనమాట. అఫ్కోర్స్ సర్ప్రైజ్ రివీల్ అయ్యింది కదా అని అనుకోవచ్చు, కానీ పిల్లలు ఎంతైనా కొంచెం యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు. వాళ్ళ డాడీని ఇలా పిలుచుకొని రావాలి, డాడీ వచ్చేసరికి చెయ్యాలని అనుకున్నారు కదా, అందుకు నేనైతే తీసుకొని వెళ్ళి రూమ్లో పెట్టేసేసి కూర్చోమని చెప్పేసేసాను అన్నమాట. సో తర్వాత వాళ్ళే పిలుచుకొని రావాలా ముగ్గురు అనేసి అనుకున్నారు. ఇంకా ఈ విధంగా అయితే మళ్ళీ లోపల నుంచి బయటకి అయితే పిలుచుకొని రావడం జరిగింది. ఇంకా కేక్ వచ్చేసేసి తనకు నచ్చిన కేకే అయితే గ్రీషు తీసుకొని వచ్చింది అన్నమాట. ఇక్కడ సెలబ్రేషన్స్ కరెక్టే. సో ధీరజ్ గ్రీషు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ డాడీకి ఒక చిన్న సర్ప్రైజ్ పార్టీ అనమాట ఇంట్లోనే ఇలా అరేంజ్ చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఆ బ్యాక్ డ్రాప్ అదంతా కూడా గ్రీషు గారు ఐడియాతోటి సెట్ చేసింది. నిజంగా ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళామా అన్న ఫీలింగ్ అయితే అనిపించింది. సో ఇది ఏంటి పెద్దగా స్పెషల్ ఏమి అని కూడా అనుకోవచ్చును, తెలియదు. మా ఫాదర్ వచ్చేసేసి గవర్నమెంటే, గ్రాండ్ ఫాదర్ వచ్చేసేసి గవర్నమెంటే, మా మామయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ కూడా గవర్నమెంటే. తన్ని నేను చాలాసార్లు అడిగాను, ఎందుకు నువ్వు ప్రైవేట్గానే చేస్తున్నావు కదా, ఎందుకు గవర్నమెంట్ పరంగా, ఏమో నాకు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఇష్టం అట్లా లేదు, ఏదో నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనేసి అనుకున్నాడు. సో తనకు ఇన్ని రోజులకు ఇలా గవర్నమెంట్కి సేవ చేయాలి అనే ఆలోచన ఇప్పుడు వచ్చింది. సో అది కూడా ఒక స్పెషల్గానే వచ్చిందనమాట, పోక్సో కోర్టుకు అనమాట, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో నాకు మటుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ మనసులో అదొక ఉండిపోయిందనమాట. నాకు కొద్ది రోజులు గవర్నమెంట్కి మనం సేవ చేసుకోవాలి అనేసి ఉండింది. సో ఇన్ని రోజులకు అయితే తీరిందని చెప్పచ్చు. దేనికైనా టైం కలిసి రావాలి కూడాను. ఇంకా నేను ఫుడ్ అది చేయడం అదంతా ఏం పెట్టుకోలేదు. నేను చక్కగా బయట అంటే టెంపుల్కి వెళ్ళడము ఇట్లా ఉంది కదా ఈ సెలబ్రేషన్, వీటన్నిటికని ఇంకా రోటీ, రుమాలి రోటీ, కర్రీ, గోబీ, డ్రై గోబీ తెప్పించాను. రైస్ అందరం తినము, సో యశు ధీరు వీళ్ళు తింటారని ఒక బాక్స్ రైస్ ఐటమ్ తెప్పించాను, ఫ్రైడ్ రైస్ తెప్పించాను అనమాట. సో మేతి చమన్ కర్రీ అయితే తెప్పించాము. మేతి చమన్ ఏదో కర్రీ అయితే బ్లూ మూన్ నుంచేమో తెప్పించారు. సో మిల్క్ మిస్ట్ ఐస్ క్రీమ్ని తెప్పించాము. సో ఆ ఐస్ క్రీమ్ మా హస్బెండ్ తీసుకొని వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదేనంట. రీసెంట్గా మన మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా మా ఏరియాలో ఎన్ఆర్పేట్లో, సో మిల్క్ మిస్ట్ కొత్తగా ఓపెన్ చేశారు అనేసి తను తీసుకొని వచ్చాడు ఐస్ క్రీమ్ని. సో కోకోనట్, టెండర్ కోకోనట్ తీసుకొని వచ్చాడు, చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేయండి. మిల్కీ మిస్ట్ ఐస్ క్రీము ఫ్లేవర్స్ చాలా ఉన్నాయంట. తను వచ్చేసేసి కోకోనట్ది తీసుకొచ్చాడు. సో అందరం కూర్చొని హ్యాపీగా తింటూ ఉన్నామన్నమాట. సో మాకు ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే ఎలాగనో, ఫిబ్రవరి 13th కూడా మాకు ఒక పండగ డే అన్నమాట, ఒక స్పెషల్ డే అన్నమాట. ఆ స్పెషల్ డేని చాలా స్పెషల్గా చేసుకోవాలని ఏదో తోచినంతగా అయితే నేను ఇలా చేసుకున్నాను. సో మీకు నచ్చిందా, ఏమనిపించింది నాకు కామెంట్లో అయితే చెప్పండి మరి. సో ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్.